పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రంగనాథరాజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చెరుకువాడ పితాని సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై ఎంపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. తనను తాడేపల్లిగూడెం నుంచి తరిమేస్తారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భూములు ఆక్రమించినట్లు నిరూపించే దమ్ము పితానికి ఉందని ప్రశ్నించారు. ఏదో మాట్లాడేస్తారు, అవినీతి ఎక్కడ చేశాను అవినీతి? మీరు చూసారు, పెనుగొండ నుంచి మార్పేరు రోడ్డు మీ కొడుకుని ఇంకోళ్ళకి కాంట్రాక్ట్ చేస్తే ఆ రోడ్డుని ఎలా తగలబెట్టారో మీరు చూడండి. ఈరోజు నేను ఆ రోడ్డు దగ్గర నుంచి చేయితే అదే మార్పేరు నుంచి పెనుగొండ రోడ్డు ఎలా ఉంది, పెనుగొండ నుంచి పెరవల రోడ్డు ఎలా ఉంది, అది వేసిన మన్నాడు నుంచి రోజు రిపేర్లు వస్తున్నాయి. ఇది ఎక్కడ చెక్కు చెదరలేదు. అది నా పనితీరుకు నిదర్శనం. పితాని సత్యనారాయణ గారు మీరు దాని పాదయాత్ర చేశారు పెనుగొండ నుంచి మార్పేరుకి. నిర్వాహకం మీ అబ్బాయి చేసిన నిర్వాహకానికి ఆ రోడ్డు అలా సగం రోడ్డు పాడైపోయింది. మీ అబ్బాయి చేసిన మెట్లంతా బయటికి తీయించేసి పూర్తిగా 100% పాడు బయటికి తీయించి బయటికి పోసి కొత్తగా ఏలేశ్వరం నుంచి మెట్లు తెప్పించి వేయించాను. మిగిలిన రోడ్లన్నింటికి దుద్దుకూరి మెట్లు వాడతారు. ఈ రోడ్డు ఏలేశ్వరం మెట్లు తెప్పించి నేను ప్రతి అంగుళం కూడా చెక్ చేసి నేను తిరుగుతూ ఉంటే రోడ్డు పరిశీలిస్తూ ఉంటే రోజు నన్ను హేళన చేశాడు. ఆ రోజు ఆయన 4 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఒక ప్రతిపక్ష ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడైనా ఓ రోజు కష్టం రైతుల దగ్గర వెళ్ళావా? కరోనాలో ఎవరినైనా మీరు ఆదుకున్నారా? వరదల్లో ఎప్పుడైనా ఏ రోజునైనా మీరు 15 సంవత్సరాల్లో ఉండి కోడేరు కానీ పల్లిపాలెం కానీ సిద్ధాంతం కానీ పట్టాలు ఇప్పించడానికి ఆ పొలాల్లో ఉన్న రైతులు C క్లాస్ పట్టాలు రైతులకు పట్టాలు ఇప్పించే ఆలోచన ఎప్పుడైనా చేశారు మీరు? రోజు నిత్యం ఓడిపోతామని భయంతో ఉక్రోషం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన కూడా ఉన్నోళ్ళు మాట్లాడతారు. మా నైజం అది కాదు. నేను మాట్లాడినా మా కార్యకర్తను కూడా నేను ఎక్కడైనా తప్పుడు పోస్టులు పెడితే మటు నా ఊరుకొని చెన్నకృష్ణ ఎవరిని కూడా ఒక మంచి సాంప్రదాయం గల ప్రాంతంలో మనం పుట్టాం. అందరం ఒక గౌరవప్రదంగా రాజకీయాలు చేయాలి. ప్రజలు ఆలోచించాలి. మన ఇద్దరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ఏదో జెండా ఉంది కదా అని ఆ BV శ్రీనివాసరాజు ఏంటి అతను కౌన్సిలర్ స్థాయికి ఎక్కువ ఏం మాట్లాడతాడు? నన్ను తోలేస్తాడు. ఎక్కడ తోలేస్తాడు? అదృష్టం ఉంటుంది. పదవులు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పదవులు శాస్త్రం కాదు. పదవి పోయిన తర్వాత మన గ్రామాల్లో మన పరిస్థితి ఏంటో అప్పుడు ఆలోచించుకోవాలి. ఎవరికీ రాజకీయాలు శాస్త్రం కాదు.